ఆగస్ట్ ఫస్ట్ వీక్ అంటే ఆగస్ట్ 1 నుంచి 7th దాకా మనం వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ వీక్ లో బ్రెస్ట్ ఫీడ్ ని ప్రమోట్ చేస్తాము, దాని అవేర్నెస్ పెంచుతాము, మదర్స్ కి సపోర్ట్ ఇస్తాము అండ్ మదర్స్ కి బేబీస్ కి వచ్చే బెనిఫిట్స్ గురించి అందరికి చెప్తా ఉంటాం అన్నమాట. సో ఈ రోజు మనం ఈ వీడియోలో బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే బేబీకి ఏమేం బెనిఫిట్స్ వస్తాయో తెలుసుకుందాం. ఫస్ట్, లైఫ్ స్పాన్. బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకునే బేబీ లైఫ్ స్పాన్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. వీళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారన్నమాట. సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అనేది చాలా తక్కువగా చూస్తూ ఉంటాం మంచిగా బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకునే బేబీకి. సో బ్రెస్ట్ మిల్క్ అంటే అమ్మ పాలు అనేది ఒక ప్రొటెక్షన్ లాగా బేబీకి. సెకండ్, కొలెస్ట్రాల్. ఇమ్మీడియట్ గా డెలివరీ అయిన ఇమ్మీడియట్ గా వచ్చే పాలు కొంచెం గోల్డెన్ ఎల్లో కలర్ ఉంటుంది, దాన్ని కొలెస్ట్రాల్ అంటాం అన్నమాట. దీంట్లో మనకి యాంటీబాడీస్, ఇమ్యూన్ సెల్స్ అండ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో బేబీకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తా ఉంటుంది ఈ కొలెస్ట్రాల్. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక వ్యాక్సిన్ లాగా బేబీకి. థర్డ్, గట్ హెల్త్. బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ మంచిగా ఇస్తే బేబీకి గట్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. వాళ్ళకి వామిటింగ్స్ కానీ, డయేరియా అంటే లూజ్ మోషన్స్ లాంటి ఇష్యూస్ కూడా చాలా తక్కువగా చూస్తాం అన్నమాట. సో మీ బేబీ గట్ హెల్త్ ప్రాపర్ గా ఉండాలి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ మంచిగా ఇవ్వండి. ఫోర్త్, ఆస్తమా, ఎలర్జీ, ఎగ్జిమా ఇలాంటి కండిషన్స్ అన్ని బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకున్న బేబీలో చాలా తక్కువగా చూస్తాము. ఫిఫ్త్, బ్రెయిన్. బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకున్న బేబీస్ ఐక్యూ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా తొందరగా నేర్చేసుకుంటారు ఏదైనా సరే, అండ్ మెమరీ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఫార్ములా ఫీడ్ తీసుకునే బేబీతో కంపేర్ చేస్తే. అంతకు మించి ఏంటిదంటే మదర్ కి బేబీకి ఆ ఎమోషనల్ బాండ్ అనేది చాలా పెరుగుతుంది బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల. సో ఎవరైతే చాలా ప్రేమగా, ఓపిక్ గా వాళ్ళ బిడ్డలకి పాలనిస్తున్నారో ఆ తల్లులందరినీ మనం సపోర్ట్ చేయాలి అండ్ వాళ్ళకి అండగా ఉండాలన్నమాట. ఒకవేళ ఈ మెసేజ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.